కొండ అసలు మామూలుగా లేదు. అనకొండలా ఉందా? మీకు మూవీ చేసినంత సేపు అంటే మీరు ఏం ఫీల్ అయ్యారు? ఫస్ట్ నేను చేయలేదు, రంగోప్రభు గారు చేశారు, నేను దాంట్లో యాక్ట్ చేశాను. 1 సెకండ్. ఆర్జీవి సార్తో వర్కింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాక్ సాలిడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కొండ సురేఖ అంటే కొండ మురళీకి ఇష్టమా, మురళీ గారు అంటే సురేఖ గారికి ఇష్టమా? సో అలాంటి టైంలో అంటే ఎలా అనిపిస్తుంటుంది? ఏమనిపిస్తుంది? గట్టిగా వందేసి పడుకోవాలనిపిస్తుంది. మీ మీద ఫస్ట్ దీని మీద కేసు పెట్టాలి. ఎవడి మీద కేసు పెడుతున్నారో తెలుసా మీకు? నా పేరేంటో తెలుసా? నా పేరు కొండా మురళి. ఓ, మేము వెళ్ళిపోతామండి. అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అనేది. నేను ఫెయిల్ అయినా పట్టించుకోలేదు, సక్సెస్ వచ్చినా నేను పట్టించుకోలేదు. మో సక్సెస్ వెరీ సూన్లో ఉందా అయితే ఇంకా? అంటే ఇప్పుడు నేను అన్సక్సెస్ఫుల్ అని చెప్తున్నాను. అయ్యో అలా అని కాదు, నేను సంపుతా. హాయ్ త్రిగుణ్ గారు, హౌ ఆర్ యూ? నమస్తే మంజుషా గారు, హౌ ఆర్ యూ? మళ్ళీ 2 నెలల్లోనే కలుసుకుంటున్నాము. 1 month. 1 month అయింది కదా. ఓకే, అలా దేవుడు కర్రించాడు రిలీజ్లో. ఎస్. సో హాయ్ ఐరా గారు, ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బట్ కొండ అసలు మామూలుగా లేదు. అనకొండలా ఉందా? కొండను పిండి చేసేస్తారు. లేదండి, అంటే ఇప్పటి వరకు మీరు చేసే సినిమాలన్నీ ఒకటి, బట్ ఇది డిఫరెంట్ కదా అన్ని స్టోరీస్లో. బట్ అక్కడ లుక్కి ఇక్కడ లుక్కి ఇంత స్లిమ్ ఎలా అయిపోయారు? దీని తర్వాత డైట్, వర్కౌట్, డిసిప్లిన్. 3 3 names, 3 regimes, and this is the result, you know. అంతే అంటారు. పోస్టర్లో అంటే ఏంటి, వాట్ హ్యాపెనింగ్? Oh, why are you looking at me like this? Where are your eyeballs, man? You're looking like a dragon. See? సినిమా చూడండి. లేదు, షీఈ్ వెరీ బ్యూటిఫుల్. 100% ఆన్సర్ ఇస్తారు కదా. See, he's kind of scolding me and like, shut up. He is saying that to me. రియల్ లైఫ్ లో కూడా నాకు తెలిసి కొండా మురళి గారు కొండా సురేఖతో చెప్పరు, నేను ఎవరిని రియల్ లైఫ్ లో చెప్పను. ఆవిడ ఎంత సిన్సియర్గా చెప్పాలి, షట్ అప్. No, that's how I am in the film, not in reality, right? Sorry. మీరే అన్నారు ఆవిడ, మళ్ళీ మీకే సారీ చెప్తున్నారు ఆవిడ. Yeah, see, balance. The secret of a good life is to have a balanced life, you know. ఎస్, బట్ అంటే ఇప్పటి వరకు చేసిన యాక్ట్రెస్లో చాలా డెడికేటెడ్గా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా, తన ఇయర్ రింగ్స్, తన నెయిల్ పాలిష్, తన బ్యాంగిల్, ఈవెన్ స్లిప్పర్స్ అన్నీ పర్ఫెక్ట్ మ్యాచింగ్తో వచ్చారండి ఈవిడ కదా. కార్లో గన్ పెట్టుకుంది. గన్, అమ్మో. Give me a pink gun, please. I would love to flaunt it. Yeah. ఓహో, Hot pink, baby pink, you know, like. మా సినిమా హీరోయిన్ తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయింది. ఎస్, చెప్పండి త్రిగుణ్ గారు, అంటే లైక్ ఎలా అనిపించింది అంటే కొండ అనేది, అంటే ఒక పర్సన్ యొక్క రియల్ లైఫ్ని మీరు మూవీగా చేశారు. అంటే ఆ టైంలో ఒక పొలిటికల్ లీడర్, అంటే అతనికి ఉన్న నేమ్, ఫేమ్ మామూలు కదా, యూత్ ఫ్యాన్ ఫాలోయింగే చాలా డిఫరెంట్ కదా. సో అంటే మీకు మూవీ చేసినంత సేపు అంటే మీరు ఏం ఫీల్ అయ్యారు? ఫస్ట్ నేను చేయలేదు, రంగోప్రభు గారు చేశారు, నేను దాంట్లో యాక్ట్ చేశాను. ఓకే, ఫస్ట్ 1 సెకండ్ ఏంటి? ఓకే. అండ్ కొండా సినిమా నాకు ఎందుకు స్పెషల్ అంటే, నేను చాలా రోజుల నుంచి RGV గారితో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. అది కుదరడం, నాకు ఇట్లాంటి నేను కూడా పర్సనలీ చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేస్తున్న ఒక టైంలో ఇది రావడం, అండ్ దీనికి ఉన్న ఎక్స్పెక్టేషన్ మీరు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతాల్లో అరౌండ్ వరంగల్ వాళ్ళకి చాలా పెద్ద క్లౌడ్ ఉంది. ఈవెన్ ఇన్ ఆంధ్ర దే హ్యావ్ అ వెరీ గుడ్, ఫస్ట్ రిజైన్ చేయడం వల్ల దే హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫాలోయింగ్, వాళ్ళు చాలా పాపులర్. సో దెర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్ దీని మీద. యాక్చువల్లీ ఇది వాళ్ళు పాలిటిక్స్లో వచ్చేటప్పుడు సినిమా అయిపోతుంది. మీరు యూత్ అన్న ఒక విషయం బాగా చెప్పారు. నేను ఒక ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళాను, మేము చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం కాలేజ్లో. కాలేజ్ ఏం జరుగుతుంది, వాట్ ఎవర్ ఇస్ ద ప్రాబ్లమ్స్. అండ్ ఈ మధ్య చాలా కాలేజెస్ చూస్తే మనం వెళ్ళాము, వచ్చాం, మన పని ఉంది, మన సైడ్ చేసాం, మనకు ద హోల్ పాయింట్ ఆఫ్ కాలేజ్ స్కూల్కి వెళ్ళడం సొసైటీగా మనం ఉండడం కదా. సో 90sలో వీళ్ళు వరంగల్లో యాక్చువల్లీ వీళ్ళు కాలేజ్లో ఏం చూశారు, వీళ్ళు వాట్ ఈస్ ద చేంజ్ దట్ కేమ్ ఇన్ దమ్.
ఎక్కడో జరుగుతున్న ఒక 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 యూనో ఒక పెత్తందార కష్టాల కోసం వీళ్ళు ఎందుకు వెళ్ళి పోరాడాలి, వీళ్ళు ఎందుకు వెళ్ళి ఆ ఫైట్ చేయాలి, ఆ టైంలో కాలేజ్ ఎలా ఉండింది, ఏం చేస్తున్నారు, వై డిడ్ దే హ్యావ్ టు, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు చదువుకుని వెళ్ళిపోవచ్చు కదా, ఎవరికో కష్టం అవుతే ఎందుకు. సో ఆ విషయం నాకు బాగా నచ్చింది. ఐ థింక్ ఈరోజు ఉన్న స్టూడెంట్స్ అందరూ చూడాలి, మన పని మందని కాకుండా ఇంట్లో అదే చెప్తారు, వెళ్ళి మన పని మనం చూసుకోవాలి, మిగతా విషయాలు స్టూడెంట్స్ అడగకపోతే ఇంకెవరు అడుగుతారు. యూనో ద ఫ్యూచర్ ఈజ్ రియలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో దట్ పాయింట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ తిరుగుబాటు అనే విషయం ప్రతి మనిషిలో ఒక తిరుగుబాటు జరగాలి. యూనో మన తిరుగుబాటు అంటే ఏంటి, మనం రోజు చేస్తున్న మన మీద పడుతున్న విషయం మనం ఎలా తిరుగుతున్నాం, హౌ డు వి చేంజ్ ఇట్. యూనో ఇఫ్ యూ, నేను పొద్దున్న లెగలేకపోతున్నాను, ఐఎమ్ లేట్ టు వర్క్ ఎవ్రీ డే అంటే, ఇఫ్ ఐ చేంజ్ మై సెల్ఫ్, నేను రోజు పొద్దున్న టైంకి లేచి వర్క్కి వెళ్తానంటే అది నాలో జరిగిన ఒక తిరుగుబాటు, అదే తిరుగుబాటు అంతే. యూనో దట్ ఈస్ రెవల్యూషన్. సో అలా ఈ కాలేజ్ టైంలో 90sలో ఆ స్టూడెంట్స్లో వచ్చిన మూవ్మెంట్ ఏంటి, ఈ కమ్యూనిజం, హౌ డిడ్ గెట్ ఇన్ టు దమ్, వాట్ డి దే వాంట్ టు డూ, అది నాకు ఇస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్. ఎస్. సో ఆర్జీవి గారు ఫిలిం డైరెక్షన్, యాక్టర్స్ అంటేనే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. జస్ట్ ఒక టీజర్ రిలీజ్ చేసిన, ఒక పోస్టర్ రిలీజ్ చేసిన, ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన ఏదో ఒక యూనిక్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అతనిది ఎక్కువ రియాలిటీకి దగ్గరగా ఉంటారు, రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని మూవీస్ చేస్తారనేది జనాల్లో ఎక్కేసింది ఆల్మోస్ట్. అండ్ మాకు ఇది రిలీజ్ అయిన వెంటనే మేము చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రక్త చరిత్ర ఎలా వస్తుంది అంటే ఆ బీజిఎం కానివ్వచ్చు, ఇదంతా చూడగానే వావ్ అని అనిపించింది. అంటే ఆఫ్టర్ మీరు చూసుకున్న తర్వాత ఆ టీజర్ ఇవి చూసుకున్నాక మీకు వచ్చే రెస్పాన్స్ ఏంటి, మీకు పర్సనల్గా ఎలా అనిపించింది, ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా? ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. మా ఇంట్లో నేను ఏం చేసినా బాగుందనే అంటారు. ఇన్ మై ఫ్యామిలీ దే థింక్ వాట్ ఎవర్ ఐ డూ ఇస్ గ్రేట్. సో ది జనరల్ రెస్పాన్స్ హెస్ బీన్, చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నారు నువ్వేనా అన్నట్టు, విచ్ ఇస్ వాట్ ఐ వాంట్. నేను ప్రతి సినిమాకి వేరేలా కనిపించాలని చాలా కష్టపడే. ఇది చాలా అసలు మీ మీద ఫస్ట్ దీని మీద కేసు పెట్టాలి త్రిగుణ్ గారు, సీరియస్లీ. ఏమని కేసు పెట్టాలంటే, అంటే ఇతను ప్రతి సినిమాకి ఒకలా కనిపిస్తున్నారు. మేము పోస్టర్లో కేసు పెడుతున్నారో తెలుసా మీకు? నా పేరేటో తెలుసా? నా పేరు కొండా మురళి. ఏ మురళి? కొండా మురళి మూవీలో డైలాగ్. సో కేసులు గీసులు జాగ్రత్త. ఓ, మేము వెళ్ళిపోతాం అంటారు. ది ఐడియా ఇస్ టు లుక్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. రామ్ అని చెప్పి నా హెయిర్ స్టైలిస్ట్ ఉన్నాయి. ఈరోజు ఇండస్ట్రీలో చాలా మందికి తనే చేస్తున్నాడు. ఒక 10 years నుంచి ఐ బీన్ విత్ హిమ్. హీ పుట్స్ లాట్ ఆఫ్ స్పెషల్ కేర్ ఇన్ టు. దీనికి ఒక 3 ఫోటోషూట్స్ చేసాం. ఒక్కసారి కూడా ఆర్జీవి గారు తను కలవలేదు. జస్ట్ తన ఫోన్లో బ్రీఫ్ చెప్పాడు. ఆ బియర్డ్ కానీ, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక 10 to 12 kgs వెయిట్ పెంచాలన్న ఐడియా తెలియజెప్పాడు. అండ్ దెన్ హెయిర్ కొంచెం నేను లోపల ఐ హ్యాడ్ టు ట్రిమ్ లిటిల్ ఇన్ సైడ్. ఇట్స్ గ్రోన్ బ్యాక్ నౌ, బట్ ఐ హ్యాడ్ టు రియలీ టేక్ ఇట్ ఆఫ్. సో చాలా కష్టపడినట్టు గెట్ దట్ లుక్, మళ్ళీ ఫ్రెష్గా కనిపించాలి అన్నారు కదా. ఎందుకు మొత్తం కొత్తగా ఐ ఫెల్ట్ న్యూ అండ్ ఫ్రెష్, సో ఐ కేమ్ అండ్ ఫ్రెష్ అండ్ న్యూ. ఓ, ఎక్సలెంట్. మ్యామ్ చెప్పండి, అంటే టెల్ మీ అబౌట్ యువర్ రోల్. సురేఖ మ్యామ్ రోల్. Surekha Amma. See, she's called Surekha Amma, and not from very later in her life, but I think right from when they got married or something like, right? I think so. Really? Yes. Yeah. So that's how this song is also made. Surekha Amma, in her initial marriage. So she's a very headstrong person. She's a politician, and she is, in person also she's very confident, and she's a woman of women. She I'm sure that she's a very responsible one, and when you really have to portray someone who has a particular image in the society, who's doing work for society people, as a politician, as the power she has, how she's utilizing it, so how that lady should be seen on the screen, it's a big responsibility on you. And how do you portray it with your behavior, with your elegance, with the dresses you're wearing, the way you're talking, of course, and then comes the acting. So this kind of research. This is first film in Telugu? This is second film in Telugu. First film? So first one is Bhairav Geeta, now this is the second one. I'm doing 2 web series in Hindi. సూపర్. అంటే మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే కంప్లీట్ పొలిటికల్ కదా, ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ, నాట్ ఏ థ్రిల్లర్, ఇట్స్ కంప్లీట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. No, it's complete. It starts from love, kind of love,
then it's marriage, then it's responsibilities, then turning to Naxalite and running away, and then obviously even before marriage she is just going not eloping, but you know, she tried to ask her parents. They said no. They were not happy about it that Surekhamma was getting married to Konda Murli. They were not really happy. So standing by your decisions and leaving anything and everything for what you really feel is right for yourself, you know, and then becoming the politician and then serving people, it's the whole journey. Lots of shades, lots of stages. Amazing journey. అండ్ ఆర్జీవి గారితో వర్కింగ్ ఒక్క ఫిలిం అయినా చేయాలనుకున్నారు, కోరిక నెరవేరింది అంటే ఎందుకు చేయాలనుకున్నారు? మీరు ఒక యాక్టర్గా మీలో చాలా ఎక్స్ప్లోర్ చేయాలంటే కొన్ని మాస్టర్స్ దగ్గర నేను ఫస్ట్ గంగరాజ్ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు, శ్రీనివాసరావు గారి దగ్గర వర్క్ చేసినప్పుడు కానీ, ప్రవీణ్ సత్తర్ గారి దగ్గర, ధనుష్ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు కానీ, వెన్ యూ వర్క్ విత్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్స్ మనలో చాలా విషయాలు మనకు తెలుస్తాయి. దట్స్ వెన్ వీ బికమ్ బెటర్ యాక్టర్స్. నేను ఇప్పుడు I feel so fresh. I'm ready to do another 5-6 films in very different genres, and so I wanted to work with him. ఈ పర్సన్తో వర్క్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయని నేను రాజమౌళి గారి సినిమాలో వర్క్ చేయాలనే అనుకుంటాను. బట్ ఐ థింక్ దట్స్ అ లాంగ్ టైమ్. నాకు అంత ఓపిక లేదు అండ్ టు గివ్ అప్. ఐఎమ్ మోర్ ఆఫ్ ఐ వుడ్ లైక్ టు డూ మోర్ ఫిల్మ్స్, మోర్ వాల్యూమ్, మోర్ వేరీడ్ ఫిల్మ్స్, హౌ ఐ కెన్ వర్క్ ఆన్ ఇట్ అనేది. ఆ విషయంలో నాకు రామగోపాల్ వర్మ గారితో డెఫినెట్గా వర్క్ చేయాలి. అండ్ నేను ముందు నుంచి ఒక ఇండిపెండెంట్ యాక్టర్ని. ఎటువంటి ఇండిపెండెంట్ యాక్టర్ అంటే ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేసి వాళ్ళు 5-6 సినిమాలు తీసి మేము అలా కాదు. ఐవ్ బీన్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ న్యూ కమర్స్ ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి. ఒకటో ఐ గాట్ సమ్ బిగ్ బ్యానర్ ఫిల్మ్స్ ఇన్ బిట్వీన్. అండ్ హౌ టు సర్వైవ్ ఇండిపెండెంట్లీ అని ఆయనతో వర్క్ చేసినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. సచ్ అ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్, యూనో. ఆయన A to Z ఆయన దగ్గర హీ హ్యాస్ అ స్కిల్ ఆఫ్ ఎవ్రీథింగ్. So that way I really understood how you can stand out independently and what role you play. నాకు పెద్దగా సినిమా తీయడం తప్పితే సినిమా చుట్టూని విషయాలు ఎక్కువ అర్థమయ్యేది కాదు. ఓకే. ఆ విషయాలు కొంచెం ఆయన దగ్గర ఉంటే మనకి రోజు తెలుసు వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ, ఆర్టిస్ట్ కానీ, యాక్టర్స్ కానీ అంటూ ఉంటారు ఆర్జీవి గారితో వర్క్ చేస్తే ఖచ్చితంగా మనకి చాలా నేర్చుకోవచ్చు, యాక్టింగ్ వైజ్ కానీ, టెక్నికల్ వైజ్ ఏదైనా. సో అలా మీరు పిక్ చేసుకొని మీరు నేర్చుకున్నది ఏంటి ఈ ఫిలిం త్రూ? ఆర్జీవి గారితోనా? నాకు ముందు ఒక చిన్నది ఉండేది. మనం ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాము, నచ్చుతుందా లేదా, ఎలా మనం కరెక్ట్ చేసాం అది. నో ఐ ఫీల్ సిన్సియర్గా ఒక సినిమా చేస్తాను కదా, ఇట్ ఈస్ రైట్. ఒకరికి నచ్చుతుందో ఒకరికి నచ్చకపోవచ్చు, కానీ ఎప్పుడు సినిమా ఈ XYZ పర్సన్ చూశారు అని అంటే సినిమా వాళ్ళకి నచ్చింది అన్నది. అందరికీ ఒకటే నచ్చదు కదా. మీకు బిర్యానీ నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకోటి ఏదో నచ్చుతుంది. సో వన్ బిగ్ థింగ్ ఐ లెర్న్డ్ ఇస్ ఇలానే సినిమాలు తీయాలి, ఇలానే ఉండాలన్నది కాదు. ఎలా అయినా తీయచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు మన కాశ్మీర్ ఫైల్స్ అని ఒక సినిమా హిట్ అయింది, రైట్? నా చికెట్ గదిలో చిత్తగొట్టుడు అని ఒక సినిమా హిట్ అయింది, యూనో. గరుడవేగా హిట్. యూ నెవర్ నో విచ్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వర్క్. లేదు నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఫైట్లు చేస్తాను, ఇలాగే అన్నది కాకుండా ఎలా అయినా చేయొచ్చు. ఫిల్మ్ క్యాన్ బి మేడ్ ఎనీవే. ఆడియన్స్ ఇస్ రెడీ టు వాచ్ ఎనీ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్. అది మనం బయటకు వచ్చి చేయాలి. అది నేను డెఫినెట్గా ఆయన దగ్గర పెద్దగా నేర్చుకున్నాను. త్రిగుణ్ గారు, మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు, నేను ఇండిపెండెంట్ యాక్టర్ని అనేది. అంటే లైక్ అంటే ఒక యాక్టర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అంటే ఒక మంచి లుకింగ్ వైజ్ అనుకోవచ్చు, పర్సనాలిటీ వైజ్ అనుకోవచ్చు, యాక్టింగ్ వైజ్, అన్ని క్వాలిటీస్ ఉండి కూడా అంటే ఎందుకని పెద్ద బ్యానర్స్కి అంటే రావడం లేదా, లేకపోతే మీరు ట్రై చేయడం లేదా? నేను పెద్దగా ట్రై చేసింది లేదు. ఫస్ట్ థింగ్, నేను తీసుకెళ్ళి ఒక బ్యానర్ ప్లీజ్ నాకు సినిమా ఇవ్వండి, కథ వినడానికి ఫస్ట్ నేను చేసింది లేదు. సెకండ్ థింగ్ ఇస్, నేను ఒక పాయింట్లో నాకు పెద్దగా సినిమాలు లేవు, ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, గరుడవేగ ముందు ఇంకేం చేస్తామంటే నాకేమనిపించింది అంటే, నేను ఎలా యాక్టర్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నానో అలా చాలామంది ప్రొడ్యూసర్లు అవ్వడానికి, డైరెక్టర్లు అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నారు. నాకున్న ఎక్స్పీరియన్స్ అది పెడితే మనం బెటర్గా చేయొచ్చు. నేను స్టార్టెడ్ వర్కింగ్ విత్ న్యూ కమర్స్. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్యానర్ అంటే మనకేం ఉండదు, బిజినెస్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ మనం పొద్దున్న లేచామా, స్క్రిప్ట్ మీద ఫోకస్ చేసామని. దీంట్లో చాలా ఎక్సిస్టెన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఐ డిసైడెడ్ టు బీ మోర్ ప్రోయాక్టివ్ అండ్ ఫిక్స్ దోస్ అండ్ టేక్ ఇట్ అప్. సో అందువల్ల ఎక్కువ అవకాశాలు దొరకలేదు. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ పెద్ద బ్యానర్స్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేస్తున్నారు. ముందు దే హ్యాడ్ అ లిమిటేషన్ ఆఫ్ హౌ బికాజ్ ఆ బడ్జెట్ తిరిగి రావాలి, దే నీడ్ టు మేక్ ఇట్ ఫర్ అ వైడర్ ఆడియన్స్ అండ్ ఆల్.
సో నౌ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను కొన్ని చేస్తున్నాను, ఐఎమ్ టాకింగ్ అ ఫ్యూ అండ్ దెర్ ఇస్ నో పెద్ద చిన్న, నేను చేయాల్సిన సినిమా కరెక్ట్గా చేస్తామా అని, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఐ థింక్ నౌ పోస్ట్ దిస్ కోవిడ్ ఎరా వేర్ కంటెంట్ హెస్ బికమ్ కింగ్. irrespective of banner says, everybody wants to make almost నాకు దీని తర్వాత ఎవ్రీ బ్యానర్ నుంచి ఏదో సమ్ వే ఆర్ ది అదర్ ఐ గాట్ అన్ ఆఫర్, సమ్ ఫిల్మ్ అది సమ్ వెబ్ థింగ్ దిస్ దట్. ఒక పెద్ద గ్యాప్ ఫామ్ అయింది, దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నాం మేము, అండ్ వీ కుడ్ కేటర్ టు దట్. సో దట్ వే ఐ డిడ్ గెట్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ దట్ చెయ్యను చేయకూడదని, చేస్తే డబ్బులు కూడా బాగా వస్తాయంట. పెద్ద బ్యానర్ చూస్తే ఒక సినిమా అవ్వండి సార్, ఓకేనా? అయ్యో లేదు సార్, అంటే క్యాజువల్గా అడిగింది. అంటే ఒక్కొక్క, అంటే మీరు చేసే ఏ ఫిలింలో అయినా సరే, అంటే మేము పర్సనల్గా మేము అబ్జర్వ్ చేసింది కానివ్వచ్చు, మేము ఇంటర్వ్యూస్ చేయడానికి వచ్చేటప్పుడు మీ పోస్టర్స్ చూసింది కానివ్వచ్చు, అంటే ఒక యూనిక్ గెటప్స్తో కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక హీరో, కొంతమంది పాపులర్ అయిన యాక్టర్స్ కూడా ఉంటారు, అంటే బట్ వాళ్ళు ఒక్కొక్క సినిమాలో ఆ సినిమా లుక్ మళ్ళీ ఇందులో రివీల్ చేశారు కదా, అలా ఉంది కదా అనిపిస్తుంది. బట్ మీరు ఎన్ని ఫిలిమ్స్ చేసినా, అన్ని ఫిలిమ్స్ చేసినా ఎప్పుడూ సిమిలర్గా కానీ సేమ్గా కానీ ఎక్కడ లేదు, యూనిక్గా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం ఒక లుక్లో ఉన్నారు, ఇక్కడ ఒక లుక్లో ఉన్నారు, ఇప్పుడు ఒక లుక్లో ఉన్నారు. యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్. నో యాక్చువల్లీ కాంపిటీషన్ ఇస్ వెరీ స్టిఫ్ అండి, ఎస్పెషలీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, పర్లేదు మనం డబ్బులు పెట్టుకుని తీసుకోవచ్చు. ఐ హెవ్ నాట్ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ లైక్ దట్. వీ మేడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఫ్రమ్ జీరో. ఫుడ్ లేని రోజులు కూడా ఉన్నాయి, యూనో, టు పుట్ ఇట్ మోర్ డ్రామాటిక్. కార్ ఉంది కానీ పెట్రోల్ ఉండదు, యూనో, డైట్ ఉంది కానీ కొనడానికి డబ్బులు లేవు, యూనో, వీ రియలీ పాస్ దోస్ స్టేజెస్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ అన్న విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది ఇన్ ద లాంగర్ రన్ ఏంటి. సో ఇఫ్ యూ, అండ్ ఒక్కొక్కరికి ఒక ప్లస్ ఉంటుంది కదా. నేను ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే చాలా బాగా డాన్స్ చేస్తారంటారు. ఇప్పుడు సిద్ధు అంటే, మా సిద్ధు ఇప్పుడు డిజిటల్లో పట్టుకున్నారు, తను ఒక లైన్, ఒక స్లాంగ్ బాగా వర్కౌట్ అయింది. ఐ రియలైజ్ దట్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ మై కోర్ యాక్టింగ్. నా బాడీ చాలా ఈజీగా, నేను ముందు నుంచి అథ్లీట్గా ఉండడం వల్ల నాకు వెయిట్ పుట్ ఆన్ కానీ, వెయిట్ రెడ్యూస్ చేయడం కానీ, జుట్టు బాగా పెరుగుతుంది. సో ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ యాజ్ మై అడ్వాంటేజ్ అండ్ మేక్ ఇట్ యాజ్. ఈరోజు మీరు నోటీస్ చేసి చెప్తున్నారు కదా ప్రతి సినిమాలో ఫస్ట్ ఎన్నో సినిమాలకి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, సార్ మీలాగే తుంగభద్రలో ఒక అబ్బాయి యాక్ట్ చేశాడు తెలుసా నాతో చెప్తా. నేనేనండి, అది చాలాసార్లు అయ్యాయి, వేరే యాక్టర్స్తో పాటు కంపేర్ చేసేవారు. సో ఇట్ ఇస్ కమ్ టు అ పాయింట్ వేర్ దే నో ఇట్ ఇస్ డిస్టింక్టివ్లీ మీ. నేను ఇలా చేస్తాను, ఐ నో దట్ ఇంకొక, ఇఫ్ ఐ కీప్ డూయింగ్ దిస్, it will become more established as. And it's like actor's soul which wants, you know, who wants to go in different man suit. You know, you want to portray so many different kind of variations. That's what an actor is, right? So it should be like that. Actually, if I have a choice not to do that, just go in same look, I'm happy. Yeah. Not so much effort. But it is on a paristhithi, if you don't do it, no, then you can't show a variation, and I think that is the fun of it. But I would. నాకు ఇష్టం కూడా, I like also. I like staying in one get up and then changing. If I'm not shooting itself, I'll do something. I don't like to be in the same look. లాక్డౌన్ టైంలో ఫస్ట్ మీ ఇంటర్వ్యూని నేను చేశాను. కరెక్ట్, ఐ రిమెంబర్. అప్పుడు ఒక లుక్లో ఉన్నారు, ఆ తర్వాత ఇంకొకసారి నేను ఇంటర్వ్యూ చేశాను, అప్పుడు ఒకటి, రీసెంట్గా మొన్న ఒక ఫిలింకి చేశాను, అదొక లుక్, ఇప్పుడు ఈ ఫిలింకి ఇదొక లుక్. యాక్చువల్లీ ఎందుకు ఇలా లుక్లు మారుస్తుంటుంది తెలుసా? ఇంటర్ది కట్టకుండా తిరగాలి కదా, ఇంటైన్ పట్టుకుంటాడని చెప్పి ఇట్లా లుక్లు మారుస్తుంది. అబ్బా, ఎస్. అంటే త్రిగుణ్ గారు, నాకు ఇంకొక డౌట్ అనమాట. అంటే చాలామంది యాక్టర్ అనగానే వాళ్ళు బయట, అంటే పీపుల్ అందరూ కూడా ఒక థింకింగ్తో ఉంటారు, అతను యాక్టర్, అతను ఏంటి ఒక వేరే లెవెల్, అతను మంచి లుకింగ్ వైజ్ ఎలా ఉన్నాడు, ఇంకెలా ఉంటారు అనేది. బట్ ఒక యాక్టర్ స్ట్రగుల్స్ అనేది ఎవ్వరికీ కనిపించదు. తను ఒక మంచి సక్సెస్ వచ్చింది అంటే, తను ఒక ఫిలిం అంతా కంప్లీట్ అయిందంటే ఆ ఫిలింని ఒక ఫ్యామిలీ, ఒక బేబీలా చూసుకుంటారు. అది రిలీజ్ అయినంత వరకు ఒక టెన్షన్ ఉంటుంది, రిలీజ్ అయిన తర్వాత అది హిట్టా ఫ్లాపా అన్న దాంతో ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్ అనేది ఎప్పుడు ఒక టెన్షన్తో, నెక్స్ట్ రేపు ఏంటి అన్న దాంతోనే అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని టైమ్స్ అయితే డిప్రెస్ కూడా అవుతూ ఉంటారు. అలాంటి అంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుంది. అంటే యాజ్ ఒక ఎదుగుతున్న యాక్టర్గా అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అనేది. యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు మనము చిన్నప్పుడు ఆడుకోవడానికి వెళ్తాం, 2 గంటలైనా 3 గంటలైనా కింద పడినా రక్తం వచ్చినా బికాజ్ వీ లైక్ టు ప్లే. అదే స్కూల్కి వెళ్ళినాం, చిన్నగా పట్టిన టీచర్ స్టమక్ పెయిన్, ఐ వాంట్ టు గో హోమ్ బికాస్ వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ క్లాస్. సో ఇఫ్ యూ లవ్ వాట్ యూర్ డూయింగ్, స్ట్రగుల్ ఏం కనిపించదు. నాకు ఈరోజు తిరిగి చూస్తుంటే ఓ అని అనిపిస్తుంది, కానీ అప్పుడు ఏంటంటే అక్కడ రీచ్ అవ్వాలంతే.
అండ్ ఐ థింక్ ద ఓన్లీ రీజన్ ఐ కుడ్ సర్వైవ్ వాస్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ నెవర్ మ్యాటర్డ్. నేను ఫెయిల్ అయినా పట్టించుకోలేదు, సక్సెస్ వచ్చినా నేను పట్టించుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ నో వాట్ టు డూ వెన్ ఐ ఫెయిల్. సినిమా పోతే ఏం చేయాలో తెలుసు, సినిమా ఆడితే ఏం చేయాలో నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ బ్యాక్ అట్ షూట్. ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. అండ్ ఐ థింక్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఇస్ లిటరలీ పర్స్పెక్టివ్. ఫర్ మీ గాంధీనగర్ ముషీరాబాద్లో పెరిగిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఈరోజు హీరోగా నేను ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూర్చొని నా 17వ సినిమా హీరోగా రిలీజ్ అవుతుంది రాంగోపాల్ వర్మ గారితో చేశారంటే ఐ డోంట్ సీ ఎ బిగ్గర్ సక్సెస్ దెన్ దిస్. Right? I wake up being happy. Thank you so much. So a lot of people see it as 100 కోట్లు చేయలేదు. యా, ఒక్కొక్క లైఫ్ అంబిషన్స్ వేరేలా నాకు కూడా చేయాలని ఉంది, బట్ ఐ హ్యావ్ మై ఓన్, ఐ వాంట్ డూ ఇట్ ఆన్ మై ఓన్ టర్మ్స్. అది చెయ్యాలి, 100 కోట్లు చేయాలన్న దానికోసం ఏమైనా చేస్తారు. నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇఫ్ ఫిల్మ్ డస్ ఇట్, బట్ వీ వాంట్ డూ ఇట్ ఆన్ అవర్ ఓన్ టర్మ్స్. వీఆర్ ద న్యూ జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. యా, అంటే ఎంతోమంది ఒక హీరోగా ఉండేటప్పుడు చాలా స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఒక పర్ మంత్ ఎలా లేదన్నా ఒక 15 to 20 స్టోరీస్ వింటూ ఉంటారు. బట్ కొంతమందికి అది వర్కౌట్ అవుతుంది, పూజ ఓకే అయిపోతుంది, అంతా స్టార్ట్ అవుతుంది అన్న టైంలోనే అది స్టాప్ చేసేస్తారు. అంటే మార్కెట్ లేదనో లేకపోతే ఏదో సమ్ రీజన్స్తో ఒక సినిమా ఆగిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. చాలా రీజన్స్. సో అలాంటి టైంలో అంటే ఎలా అనిపిస్తుంటుంది ఒక యాక్టర్కి? అంటే ఒక వన్స్ పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది? గట్టిగా వందేసి పడుకోవాలనిపిస్తుంది, అంతకన్నా ఇంకేమనిపిస్తుంది? అమ్మో, వాళ్ళకి తమ్ముళ్ళు దొరికేసింది. అంతకన్నా ఏమనిపిస్తుంది? అంతే. సి, లైక్ ఐ సెడ్, సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఓకేనా? మనం లెర్నింగ్ మనం యాక్చువల్లీ ఓడిపోయినప్పుడు ఎక్కువ నేర్చుకుంటాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాట ఉంటుంది, ఓటమి ఎరగని మనస్సుది అని చెప్పి ఒక దర్ ఇస్ అ సాంగ్ అబౌట్ ఫెయిలియర్. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఓటమి నేర్పించినంత గెలుపు ఎప్పుడూ నేర్పించదు. అంటే ఎప్పుడైనా మీ లైఫ్లో ఇలా జరిగిందా? ఏది? ఎలా? అంటే పూజ అయిపోయి చాలా జరిగాయి. అది జరగలేదు అనుకుంటే ఆశ్చర్యం, జరిగితే ఆశ్చర్యం లేదు. సినిమాల కన్నా ఇంకా ఫట్టైన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే ఇట్స్ అ ప్రాసెస్. నేను ఓకే నెక్స్ట్ అని వెళ్ళిపోతుండడమే. ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే. యూ స్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రెష్ అగైన్. ఇట్స్ ఓకే, పోతే ఉంది మళ్ళీ నెక్స్ట్. సైకిల్ నడుపుకున్నాం, కింద పడుతున్నాం, యూ నాట్ స్టాప్ రైడింగ్ అ సైకిల్ను. తింటున్నాం, నాలుగు కొరుక్కుంటాం ఎన్నిసార్లు, అందుకని తినడం మానేస్తాం. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మ్యామ్. చెప్పండి, ఆర్జీవి సార్తో వర్కింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది యాక్టింగ్ వైజ్, టెక్నికల్ వైజ్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా చాలా బాగుంది. రాక్ సాలిడ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ ట్వైస్. రాక్ సాలిడ్, అమేజింగ్. అయ్యో, మీకు బాగానే గుర్తుందండి గేమ్, చిన్నపిల్లలు ఆడేది. అంటే మీరు ఏదైనా సినిమాలో పెట్టారా ఇది? లేదు, నేను ఇప్పుడు కూడా ఆడతాను, నాకు చాలా ఇష్టం. యూ వాంట్ ప్లే రాక్ పేపర్ సిజర్స్? రాక్ పేపర్ సిజర్స్. You're giving competition, yeah. Yes, అంటే ఇద్దరు ఈక్వల్ కాంపిటీషన్స్. It's like Konda Surekha and Konda Murli, who just goes parallelly. There's no win, there's no సీరియస్లీ. కొండ సురేఖ అంటే కొండ మురళికి ఇష్టమా, మురళి గారు అంటే సురేఖ గారికి ఇష్టమా? It's parallel. తెలివిగా ఆన్సర్ ఇచ్చారు ఆవిడ. చిలకంటే గోరింక ఇష్టమా, గోరింకంటే చిలక ఇష్టమా అని అడిగినట్టు ఎలా? Because Surekha Amma is there because Konda Murli sir is there. Why Konda Murli sir is there? Because Surekha Amma is there. So it's the parallel line. It's the A is train equal ki to B. patri. So B is equal to C. So automatically A is equal to C. Yeah, true. That's the line. A plus B whole square. Kote. A square plus B square, A plus B whole square. A square. Sir, A plus B whole square separate period. చెప్పినట్టున్నారు. A plus B whole square. Yeah. చెప్తారులేండి, కొంచెం ఏమైనా కష్టమైన చెప్పండి అయ్యా, నాకు కూడా Now she corrected. కాలేజ్ డ్రాప్ అవుట్. సో ఫైనల్గా మీకు చాలా డిఫికల్ట్ అనిపించే సీన్స్ ఏమైనా ఉన్నాయా కొండ మూవీలో? చాలా ఎక్కువ కష్టపడింది సినిమా, చాలా కష్టం యాక్చువల్లీ. వి షాట్ ఇన్ టఫ్ టెరైన్, టఫ్ కండిషన్స్. సీన్ వైజ్ అంటే ఒక పర్టికులర్ సీన్, నేను ఒక ఫోన్లో బియర్ తాగుతూ మాట్లాడుతున్న సీన్ ఒకటి ఉంటుంది. అంటే నిజంగా తాగారు అక్కడ? యా, ఫుల్ ఐ డ్రాంక్ అ బియర్ ఇన్ దట్ సాంగ్. ఫుల్ బియర్ తాగాను నేను. చాలా రోజుల తర్వాత ఐ హ్యాడ్ అ బియర్ అన్నమాట. సో గుడ్. అండ్ ఆ సీన్లో యాక్చువల్లీ ఏంటంటే రంగోపాల్ వర్మ గారు ఏమన్నారంటే, ఇది లైక్ నేను ఫ్రేమ్ పెడతాను, నువ్వు చేస్తూ ఉండు, నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ ఉండని. ఐ థింక్ నా ఫేస్లో మోస్ట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ నేను తీసుకుంటాను. నేను స్క్రీన్ చూసిన ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పిన ట్రాన్స్లేట్ చేస్తూనే ఉన్నాను నేను.
Then when I saw the monitor, I completely saw a new set of expressions which I've never given before. ఓకే. I think that's a very, హ్యూమన్ ఫేస్ ఇంకా ఉన్నాయి అని చెప్తారు కదా, తెలిసింది గోరంత తెలియంది కొండంత అన్నట్టు. దట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఆఫ్ రివలేషన్. నేను చాలా హంబుల్గా ఫీల్ అయ్యాము, మనకు చాలా తెలియదు, ఇంకా మన ఫేస్లో తెలియని విషయాలే చాలా ఉన్నాయి. Can I add something? Yeah, please. So when he was shooting for that scene, I was right, I was at the kind of balcony sort of. I was watching them shooting the scene, and he's like going up and down on the staircases, and then he comes down and just picks up the call, and then the close-up comes, and then he gives such a disgusting expression. I was like, how disgusting, and that was needed. That was the thing which he had to do, and so I said, very good, amazing, yeah. So it was like that. It was a good moment. ఇది సూపర్. సో అంటే చాలా చాలా నేర్చుకున్నారు అది కొండా ఫిలిం. డెఫినెట్లీ జీవితం గురించి, సినిమా గురించి. జీవితం గురించి ఏం నేర్చుకున్నారో తెలుసుకోవాలి. జీవితం గురించా? పక్కనున్నోడు ఏం ఫీల్ అవుతున్నాడో పట్టించుకోకుండా దూసుకెళ్ళిపోవాలని రామగోపాల్ గారిని చూసి నేర్చుకున్నాను. అవునా? ఎందుకంటే అంటే ఏ సిచ్యువేషన్లో మీకు అలా అనిపించింది? జనరల్గా ఆయన పక్కన పట్టించుకున్నట్టు చూడరు, ఆయనకి ఏం కరెక్ట్ అనిపిస్తే అది చేస్తారు కదా, అదొక పెద్ద ఉత్తమమైన క్వాలిటీ అది. ఇట్స్ స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు బీ లైక్ దట్. అది డెఫినెట్గా నేర్చుకున్నాను. లేదంటే పక్కన ఏదో చెప్తానే ఉంటారు కదా, మరి లాగుంటే అరే లాగున్నావు, సన్నగా ఉంటే మరీ సన్నగా ఉన్నావు, నల్లబడిపోతే అరే నల్లబడిపోయావు, తెలిపి అరే ఎప్పుడు తెలపడు, ప్రతి దానికి దెర్ ఇస్ సంథింగ్ రైట్. సో అది ఆ విషయం ఐ థింక్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఓకే. సో అంటే లైక్ ఆర్జీవి గారు మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ మీరు ఎప్పుడైనా అడిగారా? నేను అడిగాను. హీ సెడ్ ఐమ్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ హీ థింక్స్ దట్ ఐమ్, నేను చాలాసార్లు అడిగా, సార్ నేను ఎందుకు సార్ నిజలే నువ్వు చాలా బ్యాక్ చేస్తావే బాబు, నీ రోల్ చాలా బాగుంటుంది అని చెప్పాను. వాళ్ళు చెప్పారు. ఐ వాంటెడ్ టు నో, సార్ ఎవరు దొరకకుండా నన్ను పెట్టారా, లేదంటే నిజంగానే లైక్ నో ఐ రియలీ లైక్ యూ, ఐ లవ్ హౌ యూ ఫిట్ ఇన్ టు ద రోల్. I used to ask him, sir, you really cast me or you just put me because there's nobody available? Why would you ask something like that? No, I had my own insecurity. And then he said, no, he's like, I love your screen presence. And he said, నీ ఇంతకుముందు సినిమాలు ట్రైలర్స్ అన్నీ నాకు ఇంకా నీ పర్సనాలిటీ కనిపించట్లేదు అనిపిస్తుంది. ఐ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ ఎల్స్, దెర్ ఇస్ స్టిల్ సో మచ్ డెప్త్. ఐ థింక్ అది హీ వాజ్ సో ట్రూ టు హిస్ వర్డ్స్, హీ స్టక్ టు హిస్ ప్రామిస్. సూపర్ అండి. సో అంటే మీకు కూడా డౌట్ వచ్చిందనమాట? ఓపెన్ చెప్పి దేవుడే ఏంటి, ఎవరికి డౌట్ రాదు. అలా కాదు, అంటే నిజంగా ఎవరు దొరక్క తీసుకున్నారా లేకపోతే ఎవరు అవైలబుల్ లేక? కరెక్ట్. నో, ఐఎమ్ సేయింగ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మనం రియాలిటీలో బతకాలి, బబుల్లో ఉండకూడదు. నేను గొప్ప, నేను తోపు అని అనుకునేవాడు ఎవడు, నాకు అన్నీ తెలుసు అనుకున్న వాడికి ఏమీ తెలియదు. యాక్చువల్లీ నాకేం తెలియదు అనుకున్న వాడికి జీవితంలో అన్నీ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐఎమ్ కన్సిడరింగ్ ఎవ్రీ ఫిల్మ్ యాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. మొదటి సినిమాలో ఎలా పెడతాను నేను అలాగే పెడతాను నేను. దట్స్ ద రీజన్ ఐమ్ ఏబుల్ టు వర్క్ లైక్ దిస్. సక్సెస్ వెరీ సూన్ లో ఉందా అయితే ఇంకా మీకు? అంటే ఇప్పుడు నేను అన్సక్సెస్ఫుల్ అని చెప్తున్నాను. అయ్యో అలాని కాదు, నెక్స్ట్ ఫిలిం ఇంకా సక్సెస్ లో ఉన్నాయన్నమాట అంటున్నా. షుగర్ ఇన్ యువర్ మౌత్. మోర్ సక్సెస్. దిస్ ఫిల్మ్ ఐ వాంట్ టు డూ అ బిగ్ నంబర్, ఎందుకంటే ఇది చాలా జనాలకి రీచ్ అయ్యే సినిమా. అండ్ ఇది వాళ్ళ జీవిత చరిత్ర గురించి మాట్లాడుతున్నాం, అదంతా ఉన్నా కూడా దానిలో చెప్పిన ఒక మెసేజ్, ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్, బియాండ్ టైం అందరికి అర్థమయ్యే ఒక మెసేజ్. అండ్ మనం ఈరోజు ఒక స్టేట్గా వచ్చి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది, ఒక ఇండిపెండెంట్ స్టేట్గా వచ్చి మనం ఏం జరిగింది మన స్టేట్లో ముందు పాస్ అని తెలుసుకోవడం కూడా మనకి ఒక చిన్న డ్యూటీ దట్ వీ హ్యావ్. ఏం లేదండి, అంటే మాకు తెలిసినంత వరకు మేము అబ్జర్వ్ చేసింది కింద కమెంట్స్, చాలా వరకు కమెంట్స్ చదివాను నేనైతే, చాలా కమెంట్స్. ఎస్పెషల్ అంటే ఎక్కువ టైమ్స్ మేము చేసాం కదా ఇంటర్వ్యూ, అసలు తినికి ఎలా వచ్చే కమెంట్స్ అనేది మాకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఒక క్వశ్చనింగ్ అడగడానికి. బట్ మేము చూసిన తర్వాత ఎంత జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటున్నారంటే, నేను ఇప్పుడే అనుకుంటున్నాను, ఇఫ్ ఇన్ కేస్ తిని కనుక అక్కడికి వెళ్తే జనాలు ఇంకా వదిలిపెట్టరేమో, అంటే లైక్ అందరూ ఓన్ చేసేసుకుంటారు. ఇప్పుడు కొండ మురళి అనగానే ఫస్ట్ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది త్రిగుణ్. అంటే అంత క్యారెక్టర్ అనేది పీపుల్కి అంత వెళ్ళిపోయింది, చాలా బాగా చూస్తున్నారు. అసలు ఏపీ సైడ్ అయితే మూవీ రిలీజ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అంటే అంత బజ్ క్రియేట్ అయిపోయింది. దేర్ ఇస్ ఎ వెరీ గుడ్ బజ్ అరౌండ్ ద ఫిల్మ్. నేను వరంగల్లోనే అయిపోయాను అనుకోండి. ఎస్, మాకైతే అలానే అనిపించింది. అంటే లైక్ ఓ జనాలు ఇంత తీసుకుంటున్నారా ఈ ఫిలింకి, దీనికి ఇంత. ఐ ఓ ఎవ్రీ డే ఆఫ్ మై కెరియర్ టు ది ఆడియన్స్. ఓకేనండి, వాళ్ళు టికెట్ తెంపకపోతే అసలు లేను ఇక్కడ. ప్రతి సినిమా దగ్గర నేను అనుకుంటూ ఈ సినిమాకి ఇంటికి పంపించేస్తారా ఏంటి అని అనుకునేటప్పటికీ వాళ్ళు మళ్ళీ నాలో నమ్మకం తీసుకొస్తారు. ఇప్పుడు సినిమా అంటే ఏంటి, హిట్, మనం రూపాయి పెట్టి రూపాయి పావలా తీస్తే ఇట్స్ అ హిట్.
పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే హిట్ అని చెప్తారు. కొంతమందికి నచ్చుతుంది, ఎక్కువ మంది కొన్ని సినిమాలు చాలా మందికి నచ్చుతాయి. వాట్ ప్రతి సినిమా దే స్టూడ్ బిహైండ్ మీ అండ్ దే పుట్ ఇట్. అసలు ఐ గెట్ వెరీ ఇమోషనల్ వెన్ ఐ థింక్ అబౌట్. ఎందుకు వాళ్ళు చేయాల్సిన అవసరం ఏంటి, వాళ్ళకి నాకు ఏంటి అనుబంధం అంటే, లేదు ఈ అబ్బాయి బాగా చేస్తాడు సినిమాలో, హీ హ్యాస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు డూ. సో అలా నమ్మి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. అండ్ అలాగే June 23rd ఈ సినిమా కొండ కూడా మీరు తప్పకుండా వచ్చి చూసి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మినిమం ఇలా మేసం తిప్పుకొని లాల్ సలాం అన్న మూడ్లో వెళ్తారు. సో కొండ కమింగ్ ఆన్ June 23rd, తప్పకుండా వెళ్ళి చూడండి. తప్పకుండా చూస్తారు మా వాళ్ళు. లాస్ట్ పాపం ఒక్కటి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎస్ సార్, చెప్పండి. అంటే లైక్ ఈ మూవీలో చాలా డిఫికల్ట్, అంటే యాక్చువల్లీ తెలుగు రాదు. సో హౌ కెన్ యూ మేనేజ్ డైలాగ్స్? I'm talented, no? ఏ భలే చెప్పారు కదా అసలు. ఇంకేదో చెప్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఏ అని ఇంకే ప్రిపేర్ అయ్యాను, నేర్చుకున్నాను అంటారు. Yes, how talented you know. No, I'm just joking around. It's your best line of the day. Oh, really? కాదు, జస్ట్ కిడింగ్ అంటున్నారు. టాలెంట్ కాదు. Yeah, just kidding, of course. Yeah, You're not talented? See, that audience has to decide. You know, of course, everybody thinks that they are the Superman, Superwoman. You know, but when you are in the field of public relations, audience has to decide. You might always feel, oh, I'm the best. You know, and you might be the best inside. But what you're showing to people has to decide, right? So this is what it is. Coming back to your question, difficult, nothing like that as in difficult, but yes, language is something I am getting used to, and I've started learning it, which is very important, because I really feel that whatever cinema you do, whichever language, you really need to know. Because emotions, of course, emotions doesn't just come with the language. Emotions don't need any medium. It can be portrayed without even any languages or words or whatever. But then we have to speak, we have to address an audience. We should get into the skin of the culture, the rituals, what the state has, you know. So these flavors we have to get into. So I'm learning Telugu. That is one thing. And difficult scenes, however difficult it is always good to enjoy them, you know. It might take a lot of takes or understanding, or, you know, sir, how do I do it? You know, can you explain me once, twice, thrice? But, you know, that whole process is the moment. It becomes a moment. So I believe in even the hardest or the lowest, whatever scene you're doing, just enjoy the process and learn, you know, what you've really done to achieve that one scene. Yeah. సూపర్. సో మొత్తానికి తను ఎంజాయ్ చేస్తూ చేశారు. ఆడిషన్ ఇచ్చారా? Audition, yes. అందరూ, నేను కూడా ఆడిషన్ చేశాను. ఇన్ దిస్ ఫిల్మ్ ఎవ్రీబడి ఆడిషన్. స్లాంగ్కి నేను తెలంగాణ మాట్లాడతాను, చాలా మందికి తెలియదు. నేను ఇక్కడే లోకలే, గాంధీనగర్ దగ్గరే. సో నేను ఈ అబ్బాయి అలా తెలంగాణ. సో వెన్ ఐ ఆడిషన్ రాంగోపాల్ గారికి, దట్స్ ద ఫస్ట్ టైం హీ న్యూ హౌ ఐ స్పీక్ అండ్ ఆల్. సో ఎవ్రీబడి డిడ్ ఆడిషన్. ఒక్క డైలాగ్ చెప్పరా ప్లీజ్? నేను చంపుతా, నేను వారం తర్వాత చంపచ్చు, నెల తర్వాత చంపచ్చు, సంవత్సరం తర్వాత చంపచ్చు, లేదా రేపే చంపచ్చు. ఫైనల్గా అయితే మాకు June 23rd రిలీజ్ కాబోతుంది కాబట్టి కొండ. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? June 23rd థియేటర్లోకి వెళ్ళి కొండ సినిమా చూడండి. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. పవర్ ప్యాక్డ్ రామ్ గోపాల్ వర్మ యాక్షన్ రొమాంటిక్ ఫిల్మ్. రొమాంటిక్ ఫిల్మ్ లాస్ట్లో డెఫినెట్లీ రొమాంటిక్. దెర్ ఇస్ రొమాన్స్. నేను చేస్తున్నా కదా రొమాన్స్ అట్లా. Please watch Konda movie on June 23rd. Lal Salam. లాల్ సలాం ఇలా. Yeah, like that, yeah. ఓకే, ఇది అందులో ఉంటుందా లాల్ సలాం? సినిమా చూస్తాక తెలుస్తుంది. ఫస్ట్ డే 23rd టికెట్ కొనుక్కో.